ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా సేవలందించిన నియోజకవర్గం. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన నేల జమ్మలమడుగు. జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ ప్రజలు అన్ని పార్టీలను ఆదరించిన చరిత్ర. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకే వరుసగా మెజారిటీ ఓట్లు పడుతూ వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగుకు విడదీయరాని అనుబంధమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కీలకమైన గండికోట రిజర్వాయర్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. ప్రస్తుతం జమ్మలమడుగులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉండడం, ఇటు టీడీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారాలు పెంచడంతో వైసీపీ గెలుపు అవకాశాలపై ఎఫెక్ట్ పడబోతోంది. టీడీపీ బీజేపీ కలిస్తే మాత్రం అధికార పార్టీ గెలుపు ఛాన్సెస్పై తీవ్ర ప్రభావం ఉండబోతోంది. 1-2% ఓట్లే విజేతను డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో మూలే సుధీర్ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘనమైనటువంటి ఓట్ షేర్, అంటే ఆల్మోస్ట్ 61% ఓట్ షేర్ని దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 36% ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇతరులకు 3% ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికల్లో జమ్మలమడుగులో మూలే సుధీర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఏకంగా 61% ఓటు మార్జిన్తో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి కేవలం 36% మాత్రమే ఓట్ షేర్ రాబట్టుకున్నారు. ఇతరులకు 3% ఓట్లే వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో జమ్మలమడుగు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మూలే సుధీర్ రెడ్డి. మరి సుధీర్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? ముఖ్యంగా అన్ని గ్రామాల్లో పట్టునైతే రాజకీయంగా పెంచుకోగలిగాడు. ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్. మరోవైపు సామాన్యులకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి గడప గడప కార్యక్రమాన్ని చాలా బలంగా గట్టిగా చేశారు. దీని ద్వారా పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ విషయంలో కూడా మంచి పేరునే ఈయన పట్ల కనిపిస్తుంది. గ్రౌండ్లో అంటే నియోజకవర్గ పరంగా చాలా యాక్టివిటీస్ని పెంచుకుంటున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఇది మూలే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈసారి ఎన్నికల్లో ఈయనకి మైనస్ అయ్యే అంశాలు ఏమిటి? ముఖ్యంగా ఎమ్మెల్యే పట్ల కార్యకర్తల్లో అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఇది పొలిటికల్గా కొంచెం ఇబ్బందికరమైన అంశం. మరి తమను సరిగా గుర్తించడం లేదు అనేటటువంటి ఆవేదన అయితే సొంత పార్టీ నేతలు కార్యకర్తల కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం పోరాడకపోవడం కూడా స్థానికంగా న్యూట్రల్ పీపుల్లో ఒక వ్యతిరేకత భావం కనిపిస్తుంది. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనిపిస్తుంది. ముఖ్యంగా కనీస అవసరాలు అంటే డ్రైనేజీలు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం కూడా ఇంకొక మైనస్ కనిపిస్తుంది. ఇక సర్వత్రా ఉండేటువంటి ఇంకొక సమస్య ఈ నియోజకవర్గంలో కూడా రోడ్లు అయితే చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గండికోట రిజర్వాయర్ భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించలేకపోవడం కూడా ఈయనకి మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి. మరి భూపేష్ సుబ్బరామిరెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలంగా ఉండే అంశాలు ఏమిటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అనుకూల అంశం. తండ్రి సి నారాయణరెడ్డి రాజకీయ వారసత్వం ఖచ్చితంగా ఆయనకి కలిసి వచ్చేటువంటి మరొక అదనపు ఆకర్షణగా కనిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అవడంతో ఆయన స్పీడ్ పెంచారు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువైపు జనంలో కావచ్చు లేదా అటువైపు కేడర్లో కావచ్చు మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. బీజేపీకి చెందినటువంటి నాయకుడు ఆదినారాయణ రెడ్డి. మరి ఆదినారాయణ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైన అంశాలు ఏమిటి? జమ్మలమడుగు నియోజకవర్గంలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు అయితే ఈయనకు ఉంది. మరోవైపు పర్సనల్గా వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ వారి యొక్క సపోర్టు కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజల మధ్య ఉంటూ వస్తున్నారు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా మూలే సుధీర్ రెడ్డి వర్సెస్ భూపేష్ సుబ్బరామిరెడ్డి, వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి 47%,
టీడీపీకి 42%, బీజేపీకి 7%, ఇతరులకు 4% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అయితే రాజకీయ పరిణామాలు మాత్రం ఇక్కడ చాలా కీలకంగా మారుతున్నాయి. పొత్తుల వ్యవహారం తేలితే సీన్ మరోలా ఉండే అవకాశం ఉండబోతోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డికి 47% ఓట్లు రాబడితే తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి 42%, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 7% ఓట్లు సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 4% ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కు గత 3 టర్ములలో 45% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై సుధీర్ రెడ్డి శ్రద్ధ చూపడం ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అదే సమయంలో జమ్మలమడుగులో వైఎస్ అభిమానులు జగన్ వేవ్ కూడా చాలానే ఉంటూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా గ్రౌండ్ యాక్టివిటీస్ని పెంచింది. ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలపై ఫోకస్ చేస్తోంది. మరోవైపు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా కీలకం కాబోతోంది. అయితే టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలుపు అవకాశాలపై ఎఫెక్ట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.